ఫ్రెష్గా ఉన్న కొబ్బరి తురుముతో కోకోనట్ కుకీస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ రెసిపీస్. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు పంచదార వేసుకోవాలి. అలాగే ఇందులో 2 యాలకులు వేసుకొని వీటిని పౌడర్లా చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ లేదా బటర్ కానీ వేసుకోవచ్చండి. ఇందులో మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పంచదార పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇది తాజా కొబ్బరి తురుము అండి. దీని ప్లేస్లో మీరు డెస్టిలేటెడ్ కోకోనట్ కూడా వేసుకోవచ్చు. ఈ కొబ్బరి వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్స్ కోసం మీరు మీ ఇంట్లో ఉన్న ఏదైనా స్టీల్ బౌల్ని కానీ లేదా గ్లాస్ని కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. అలాగే ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఈ పిండి కొంచెం లూజ్గా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకోవాలండి. ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత మనం వీటిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని బిస్కెట్స్ లాగా చేత్తో ఒత్తుకోవాలండి. ఇలా చేసుకున్న వాటిని మనం ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్లో పెట్టుకోవాలి. మనం ఒక పాత ప్యాన్లో ముందుగానే సాల్ట్ లేదా ఇసుక వేసుకొని ఒక స్టీల్ స్టాండ్ పెట్టుకొని 10 నిమిషాల పాటు వేడి చేసి ఉంచుకోవాలండి. అందులో ఈ బిస్కెట్స్ని పెట్టుకొని 15 నిమిషాలు మీడియంలో, 20 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని బేక్ చేసుకోవాలి. ఒక 40 నిమిషాల తర్వాత బిస్కెట్స్ రెడీ అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడు పైన సాఫ్ట్గా ఉంటాయండి. చల్లారిపోయిన తర్వాత నార్మల్ కుకీస్లా ఉంటాయి. కాబట్టి పైన కొంచెం సాఫ్ట్గా ఉన్నా సరే 40 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ కుకీస్ చల్లారిపోయాయండి. ఇక్కడ నాకు టైం అయితే 40 మినిట్స్ టైం పట్టిందండి. నేను 15 నిమిషాల పాటు మీడియంలో పెట్టుకున్నాను. ఆ తర్వాత టైం అంతా సిమ్లో పెట్టుకున్నాను. కాబట్టి మీరు కూడా చూసుకొని బిస్కెట్స్ని బేక్ చేసుకోండి. చల్లారిపోయిన తర్వాత ఇవి చాలా క్రిస్పీగా ఉన్నాయండి బిస్కెట్స్ అనేవి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.